అదే మోవా నేనైతే బిగ్ బాస్ 9 సీజన్ 9 గురించి అయితే మాట్లాడుతున్నాను. అదే పవన్ కళ్యాణ్ గురించి అయితే మాట్లాడుతున్నాను. అతను టైటిల్ కప్ అయితే ఆల్రెడీ అయితే కొట్టేశాడు. చాలా అంటే చాలా ఈ స్టేజ్ మీద కప్పు కొట్టి చూపించాడు అంతే మో. హలో గైస్, నేను మీ శివాని. ఈరోజు వీడియో ఏందనుకుంటున్నారా? ఆల్రెడీ మీరు తమ్ముని అయితే చూసే ఉంటారు కదా. అదే బిగ్ బాస్ సీజన్ 9 టైటిల్ విన్నర్ ఎవరనేసి. అదే నాకంటే చాలా రోజుల నుంచి అయితే మైండ్ నుంచి పోవట్లేదు అనమాట. కళ్యాణ్ కొడతాడా కొడతాడా కప్పు కొట్టడా అనేది. పోలింగ్ చూసుకుంటే 2 days బ్యాక్ కూడా తనూజనే ఉండింది. ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ అయితే వచ్చేసాడు. చాలా అంటే చాలా బాగా ఆడాడు అతను. సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎలా ఆడుతున్నాడు, ఎలా ఫేస్ చేశాడు, హౌస్లో అందరితో బాండింగ్ ఎలా ఉంటుంది, అలాగే హౌస్ టీమ్మేట్స్ ఎలా ఉన్నారు, అలాగే వాళ్ళ బాండింగ్ కొంచెం వేరుగా ఉంటుంది. చూసుకుంటే ఓన్లీ కళ్యాణ్ గురించి అయితే మాట్లాడుకుందాము. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్ వీడియో. అదే మోవా నేనైతే బిగ్ బాస్ 9 సీజన్ 9 గురించి అయితే మాట్లాడుతున్నాను. అదే పవన్ కళ్యాణ్ గురించి అయితే మాట్లాడుతున్నాను. అతను టైటిల్ కప్పు అయితే ఆల్రెడీ అయితే కొట్టేశాడు. చాలా అంటే చాలా మంచిగా ఉంది. నాకైతే కప్పు కొట్టాలనుకున్నాను, ఖచ్చితంగా కొట్టేశాడు. అదే ఇప్పుడు చూసుకుంటే ఫస్ట్ అగ్ని పరీక్షలో ఒక మాట అన్నాడు. ఇదే స్టేజ్ మీద నిలబడి కప్పు కొడతాను సార్ అన్నాడు. ఖచ్చితంగా వస్తున్నాను, కొడుతున్నాను, కొట్టి చూపించాను, లేకపోతే నేను లేను. ఈ స్టేజ్ మీద కప్పు కొట్టి చూపించాడు అంతే. మా కామనర్సా మజాకా. కామనర్స్ వచ్చి లాస్ట్ 2 members దాకా అయితే ఉన్నారు. సెలబ్రిటీస్ వచ్చి 1 member అయితే ఉన్నారు. టాప్ 5లో చూసుకుంటే కామనర్స్ 2, అలాగే సెలబ్రిటీస్ అయితే 3 అయితే నిలబెట్టరు. చాలా అంటే చాలా గర్వంగా ఉంది నాకైతే. ఇప్పుడు ఒక సోల్జర్, ఒక ఆర్మీ బాయ్, ఒక ఆర్మీ నుంచి 3 సంవత్సరాలు అక్కడ సేవ చేసి, అలాగే మన బిగ్ బాస్లోకి వచ్చి 1,00,000 మందిలో ఒకటిగా ఎన్నికయ్యి, ఒకటిగా పోటీ చేసి, ఒకటిగానే మొత్తం చేశాడు. అసలు ఏవి చూసుకుంటే చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి ఏవి కూడా మీకు ప్లే చేస్తాను, ఒకసారి చూసేయండి. మీ పేరు? కళ్యాణ్ పడాలా. స్క్రీన్ నేమ్. మీ అసలు పేరేంటి? పడాలా పవన్ కళ్యాణ్. చేస్తావు పవన్? సిన్స్ ఫ్రమ్ 3 years నుంచి నేను సోల్జర్ గా సర్వీస్ చేస్తున్నా ఇండియాకి. బిగ్ బాస్ కి ఎందుకు వెళ్దామని అనుకుంటున్నా? నేను ఒకటే అనుకుంటా, బ్రహ్మానందం గారు లివ్ లైక్ ఎ లెజెండ్ అన్నట్టు, నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్. First commoner into the Big Boss house. కళ్యాణ్ బిగ్ బాస్ లోపల అసలైన అగ్ని పరీక్ష మొదలవుతుంది. ఇంకా ఏ విషయాలు అయినా సరే, ఫర్ స్ట్రాంగ్నెస్ అవని, మెంటల్లీ అవనండి, ఫిజికల్లీ అవనండి, టాస్క్ పర్ఫార్మెన్స్ అవనండి, ఏ విషయంలో అయినా సరే ఐ విల్ బి దేర్. ఇంకా గెలుచుకోవాలి, కప్పు పట్టుకొని కంపల్సరిగా రావాలి. ప్రామిస్. ఒక కామనర్ తలుచుకుంటే ఏం చేయగలడో ఈ ప్రపంచానికి తెలిసేలా చేశారు. అసలు ఒక సీన్ ఉంది భయ్య, వేరే లెవెల్ ఉంది. పవన్ కళ్యాణ్ ఎట్లా అంటే చూస్తే సిప్ అంటారా ఏవి అయితే మట్టుకు మామూలుగా లేదు భయ్య. అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అతను కప్పు కొడతాడా లేదా అనేసి. ఎందుకంటే సెలబ్రిటీస్లో చాలా మంది పోయిన సీజన్ చూసుకుంటే పల్లవి ప్రశాంత్ కప్పు కొట్టాడు, అలాగే రైతు బిడ్డ అనేసి. ఈసారి చూసుకుంటే అతను 1 man షో చూపించాడు అన్నమాట. చాలా అంటే చాలా బాగా వన్ మ్యాన్ షో అయితే ఖచ్చితంగా చూపించాడు అన్నమాట. అతను 1 man షో కూడా ఎలా ఉంటుంది అనేది పక్కనే వేస్తాను, అది కూడా చూడండి. చాలా అంటే చాలా బాగా చేశాడు. అసలు నాకైతే అసలు నమ్మబుద్ధే కావట్లేదు. ఫస్ట్ 2 weeks ఉండడా వెళ్ళిపోతాడు గబానా. నేనైతే అనుకున్నాం, నేను మా ఫ్రెండ్స్ అందరూ అనుకున్నాము ఫస్ట్ 2 weeks ఇతను ఉన్నాడు వెళ్ళిపోతారా అనేసి అయితే నేనైతే చాలా అంటే చాలా బాధపడ్డాను. కానీ ఒక్కసారిగా ఎప్పుడైతే స్టార్ట్ చేశాడో కెప్టెన్సీలు అయితే మామూలుగా లేదు భయ్య. అతనే హెవీగా ఉన్నారు కెప్టెన్సీ అయితే. 3 times 4 times వచ్చినాడు. ఒక 4th week నుంచి 5th week నుంచి కొంచెం బ్యాలెన్స్ చేయడం అనమాట. అమ్మాయిలతో ఉండడము. చాలా మంది చాలా మాట్లాడినారు, నువ్వేమన్నా అమ్మాయిలు పిచ్చాడువా, లేకపోతే ఇదేమన్నా దేనికి వచ్చావు బిగ్ బాస్కి నువ్వు అనేసి. అవన్నీ ఈరోజు పక్కన పెట్టాడమో, కప్పు అయితే కొట్టాడమో పవన్ కళ్యాణ్. చాలా అంటే చాలా బాగుంది. అసలు మైండ్ బ్లోయింగ్. తనుజతో రిలేషన్ కానీ, అలాగే బాండింగ్ కానీ, అది లవ్ అనేది అర్థం కాల, ఫ్రెండ్షిప్ అనేది అర్థం కాల, ఏమనేది అర్థం కాల నాకైతే. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. కామెంట్ బాక్స్ ఓపెన్ అన్నట్టు కామెంట్ అయితే చేసి. అగ్ని పరీక్షలో చేసిన అల్లరి అంతా ఇంత కాదు. శ్రీముఖి వచ్చి నీలో ఎంత ఫిట్నెస్ ఉంది, ఏదైనా ట్రై చేస్తావంటే, అవునా నాలో ఫిట్నెస్ ఉందా లేదని ట్రై చేస్తానంటే, అమ్మో నిన్ను లేపాలా అనేసి ఎట్లయితే చూస్తున్నాను అనమాట. ఆ సీన్ అయితే వేరే లెవెల్ అనిపించింది. ఒకసారి అయితే ఆ డ్రమ్ని అయితే చూపిస్తాడు. అతను చేసిన అసలు ఆర్మీకి ఎలా కొట్టాడో ఏం అర్థం కావట్లేదు. అసలు మైండ్ పోతుంది. అసలు అతను ఆర్మీకి వెళ్ళి 3 years ఉండి అతను ఫీల్డ్ వచ్చేసి అతను అనుకున్నది ఈ విధంగా ఇది
యాక్టింగ్లోకి రావాలని, యాక్టింగ్ పర్పస్ మీద రావాలనేసి ఆయన అనుకున్న ప్యాషన్ వేరు, ఆయన చేసే వర్క్ వేరు అన్నమాట. అలా ఉంది అసలు చూసుకుంటే. అసలు ఆ అగ్ని పరీక్షలు అయితే చాలా అంటే చాలా బాగా ఆడాడు. అతనే ఫస్ట్ కంటెండర్గా నిలబడ్డాడు. అలాగే హౌస్లో కూడా అతనే ఫస్ట్గా పోయాడు. అది మటు చాలా గర్వంగా చెప్పుకుంటాను. టాస్క్ల విషయానికి అయితే వచ్చేద్దాము. పవన్ కళ్యాణ్ టాస్క్ల విషయంలో చూపించినంత ఇదిగా అసలు ఒక విధ్వంసం సృష్టించాడని చెప్పుకోవచ్చు. కావాలంటే మీకు ప్లే చేస్తాను టాస్క్లో. అలాగే అతను నామినేషన్ వస్తే ఆర్గ్యూ చేయడం కానీ అసలు వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ అనిపించింది. కానీ నాకు ఒక్క దిగడైతే బాధ చేసింది. అదే రీతుకి పవన్ కళ్యాణ్కి మధ్యలో గొడవ పడుతుంది కదా, మధ్యలో డెమాన్ వచ్చి ఇక్కడ చేయి అయితే పట్టుకుంటాడు. అక్కడైతే నాకంటే చాలా బాధ చేసింది. అసలు ఒక షోలో ఉండి నువ్వు ఒక సెలబ్రిటీ అయ్యి ఒక పర్సన్ని ఇలా చేయబెట్టి అంటావంటే అసలు నేను ఎలా యాక్సెప్ట్ చేస్తారో నాకైతే అర్థం కాలేదు. అసలు ఆ రోజు ఫుల్ కోటింగ్ అయితే ఉంటుంది ఆల్రెడీ నాగార్జున గారి చేతిలో. కానీ డెమాన్ పవన్ చేసిన ఆ పని కరెక్టా రాంగ్ అయితే మీరైతే కామెంట్ చేయండి. అది పనిగా నేను కామెంట్ బాక్స్ మరీ ఓపెన్ చేసి చెప్తున్నా, కామెంట్ చేయండి. అలాగే పవన్ కళ్యాణ్ గేమ్ విషయానికి వచ్చేసరికి గేమ్ అంటే చాలా బాగా ఆడాడు భయ్య. నాకైతే ఒకసారిగా పూనకాలు అతను ఆడుతుంటే నేను ఆడుతున్నట్టు ఫీలింగ్ వచ్చింది. నాకైతే ఒక్కసారి పూనకాలు అయితే వస్తున్నాయి. ఎగ్జాక్ట్లీ నేను ఆడుతున్నట్టే ఉంది ఆ పవన్ కళ్యాణ్ ఆడుతుంటే. నేను ఎందుకు ఎలా లేదు, అసలు నేను ఎందుకు ట్రై చేయకూడదు అనేసి అయితే నాకైతే ఫీలింగ్ అయితే వచ్చిందనమాట. అతను గేమ్ ఆడుతుంటే చాలా బాగుంది. అందుకనేసి నేనైతే పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేయమని చెప్తున్నాను. ఆల్రెడీ గట్ట కప్పు కొట్టేశాడు కాబట్టి మనం అయితే ఇంకేం చెప్పలేము. ఆల్రెడీ వీడియో తీసి పెట్టాలా. అందుకనే లాస్ట్లో చూసుకుంటే నాగార్జున లోపలికి అయితే వెళ్ళాడు ఒక బీఫ్ కేసు ఎత్తుకొని. మళ్ళీ అడిగాడు అనమాట, మీకు క్యాష్ కావాలా లేకపోతే మీ పేరెంట్స్కి ఏమన్నా ఇంకా చెప్పండి అనేసి అని చెప్పాడు. నాకైతే పవన్ కళ్యాణ్ అయితే చాలా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు పవన్ కళ్యాణ్ కప్పు కొడతాం లేదనేసి. అతనైతే బయటకైతే వచ్చేసారు. బయట రాగానే అసలు ఎవరు కప్పు కొడతారు ఎవరు లాస్ట్ టైంలో కూడా మలుపు తిరిగాను అన్నమాట. ఒక్క రోజులో ఓటింగ్ అంతా మారిపోయింది. పల్లవి ప్రశాంత్కి అయితే కాల్ చేస్తే ఓటు పడట్లే, అదైతే బ్యాన్ అయితే అయిపోయింది అన్నమాట. ఓటు వేసారు కాబట్టి చాలా బాగా వచ్చారు. ఈ సీజన్లో కరెక్ట్గా 5K ఓట్స్ మెజారిటీతో పవన్ కళ్యాణ్ అయితే ముందైతే ఉన్నాడు. 5K ఓట్స్, తనూజాకి అయితే 5K బిలో అయితే ఉన్నారనమాట. అందుకనేసి అయితే మెజారిటీతో 5K ఓట్స్ మెజారిటీతో అయితే ఉన్నారు. అందుకని పవన్ కళ్యాణ్ అయితే లాస్ట్లో నాగార్జున థర్డ్ టైం లేపి కళ్యాణ్ పడాలా విన్నర్ అని చెప్పాడు. ఇంకా షో మొత్తం పూనకాలు వచ్చి అతనైతే ఒకసారి ఏం అర్థం కాదు మనిషి గాబర్ పడిపోయాడు. ఇంకా ఏడ్ చేశాడు అన్నమాట. అలాగే ఉంటుంది ఎక్కడన్నా ఒక పెద్ద షోలో కప్పు కొట్టామంటే ఆ విన్నింగ్ సెలబ్రేషన్ అనేది మాత్రం మామూలుగా ఉండదు. ఇప్పుడు ఈ వీడియోని మీరు 10K వ్యూస్ అయితే కంప్లీట్ చేస్తారనుకుంటున్నాను. ఒకవేళ చేస్తే మనం యూట్యూబ్ మానిటైజేషన్ కూడా కంప్లీట్ అయితే అయిపోతుంది ఈ వీడియోతో. ఒకవేళ చేస్తే యూట్యూబ్ మానిటైజేషన్ కూడా కంప్లీట్ అయితే అయిపోతుంది. ఎందుకంటే నేను పడ్డ కష్టం అంతా ఎంత కాదు. వీడియోస్ నెలకు వీడియో కంప్లీట్ చేయనా కూడా సరే నేను పడ్డ కష్టం అంతా ఎంత కాదు. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 2021లో స్టార్ట్ చేశాను. 21లో స్టార్ట్ చేశాను. ఇప్పటికి 4 years అయిపోతుంది. అసలు మనం యూట్యూబ్ మీద నేను అవగాహన అయితే పెట్టలేదన్నమాట. నాకు సబ్స్క్రైబర్స్ రావడం వల్ల ఒక్క వీడియో కారణం. అదే IPL రోజు విరాట్ కోహ్లీ డ్యాన్స్ అయితే వేస్తారని అన్నమాట. ఆ వీడియో పెట్టాను. నాకైతే సబ్స్క్రైబర్స్ అయితే మామూలుగా పెరగలేదు. దగ్గర 18 ఏళ్ళు పెరిగిపోయారు. కానీ ఎందుకో కానీ మనం వీడియోస్ పెట్టదాని వల్ల సబ్స్క్రైబర్స్ తగ్గిపోయారు అన్నమాట. ఉంటారులే చాలామంది తగ్గిపోయే వాళ్ళు, మన డిస్లైక్ చేసేవాళ్ళు, లైక్ చేసేవాళ్ళు చాలామంది కూడా తగ్గిపోయారు అన్నమాట. ఈ వీడియోతో నేనైతే మానిటైజేషన్ అయిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇంకా పవన్ కళ్యాణ్ టైటిల్ విన్నర్ ఎలా కొట్టాడు, నాగార్జున చేతుల మీద ఎలా కప్పు తీసుకున్నాడు అయితే మీకైతే ఇప్పటి నుంచే చూపిస్తాను, చూసేయండి. ఇంకెందుకు ఆలస్యం లేకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.